ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే, ఇది ఒక ఆధ్యాత్మికమైన పాఠశాల. ఈ పాఠశాలలో సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క విద్య మనం నేర్చుకోవటానికి వస్తూ ఉన్నాం. ఆ విద్యలో మనం పాస్ అయితే గనక మనకు ఇక్కడ నుండి పరలోకం అనే స్థలానికి వెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈ విద్యలో పాస్ అయితే మన బిడ్డలు చాలామంది గత దినాలలో పరీక్షలు రాశారు. పరీక్షలు రాసి రిజల్ట్ వచ్చేది వారికి. రిజల్ట్ వచ్చిన తరువాత మీ బిడ్డ పాస్ అయ్యాడా అంటే 1 మార్కులో పోయిందంటారు, 2 మార్కుల్లో పోయిందంటారు. అయితే వాడు తిరిగి రాసుకునే అవకాశం ఉంది. ఈ విద్యలో ఫెయిల్ అయితే తిరిగి రాసుకునే అవకాశాలు లేవు. ఈ విద్య ఒకేసారి. ఇది ఎవరి విద్య అంటే సర్వశక్తిమంతుడైన దేవుని విద్య. ఈ విషయము బాలాకు రాజుకి బిలాము ప్రవక్త చెప్తాడు. అయ్యా, నేను సర్వశక్తిమంతుడైన దేవుని ప్రవక్తని, ఇది ఆయన విద్య, నేను మార్చి మాట్లాడటానికి వీలు కాదు. ఆయన అంటాడు, ఇశ్రాయేలీయులను శపించు, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తా, నీకు పేరు ప్రతిష్టలు ఘనత అన్నీ నేను తెచ్చి పెడతానని. ఆయన అంటాడు, ఇది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క విద్య. ఆయన నా నోట ఏమి ఉంచాడో అదే నేను పలకాలి, అంతేకాని వేరొకటి పలకటానికి వీలు కాదని చెప్పాడు. దేవుని బిడ్డలు బాగా గమనించాలి. మహిమగల దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి మనము ఆలోచించవలసిన ఒక సత్యం ఏమిటంటే, నేను దేవుని విద్య నేర్చుకుంటూ ఉన్నాను. బిలాము ప్రవక్తకు డబ్బు ఇస్తానన్నాడు బాలాకు రాజు. బంగారు ఇస్తాను, పేరు ప్రతిష్టలు అన్నీ ఇస్తానన్నాడు. అయితే దేవుని విద్య నేర్చుకున్నటువంటి బిలాము ఇశ్రాయేలీయులను శపించాలి. ఎందుకంటే బాలాకు రాజు దేశం మీద బయలుదేరి వెళ్తున్నారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు చూస్తే ఓ పెద్ద మిడతల దండుగా కనిపించినారు. ఆ దేశం మీద ప్రయాణం అయిపోతే ఆ దేశంలో ఉండే ఆహారం అంతా తినేస్తారు, నీళ్ళన్నీ తాగేస్తారు. అందుకని బాలకు భయపడి వాళ్ళతో యుద్ధం చేయలేక శపించటానికి బిలాము ప్రవక్తని తీసుకొచ్చాడు. బిలాము ప్రవక్త నోరు తెరిచి ఇశ్రాయేలీయులను శపిస్తున్నా దేవుడు నాలుకను తిప్పి ఆశీర్వచనాలే చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే, పరలోక దేవుని యొక్క విద్య నేర్చుకునే మనము ఎవరిని శపించకూడదు, ఎవరిని శపించకూడదు, శత్రువుని కూడా మనము శపించకూడదు. మరి ఏం చేయాలి అంటే ఆశీర్వదించాలి. బైబిల్ చెప్తారు, యాకోబు అంటాడు, మీ నోటిలో మీరు ఒక బావిలో మంచి నీళ్లు ఉప్పు నీళ్లు ఊరన్నారు, అదే రీతిగా మీ నోటిలో ఆశీర్వచనాలే రావాలి, కానీ శాపవచనాలు రాకూడదు అంటారు. మనలో చాలా మంది మంచిగా ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు కూడా ఉంటాం. ఉండి నా భర్తని మార్చు ప్రభువా, నా భర్తని మార్చు ప్రభువా అని ఏడుస్తాం. ఏడ్చి బయటకు వచ్చిన తరువాత ఎట్లున్నాడు నీ మొగుడంటే అంటారు, వాడి ఆడ మార్చేస్తాడు అంటాం. మన నోట్లో శాపవచనాలు ఆశీర్వచనాలు 2 ఉన్నాయి. దేవుడు అంటాడు, ఆశీర్వచనాలే మాట్లాడు అనని. చాలామంది అంటారు, బాగా చదువుతా ఉండవా అంటే చదువుతాను కానీ అసలు నాకు అర్థమే కాలేదంటారు. దయచేసి వినాలి.
నువ్వు ఇంతకు ముందు చదివినంత అర్థమైంది కదా, ఇప్పుడు ఎందుకు అర్థం కాలేదు అంటే, నీ మైండ్ని ఎవరో డిస్టర్బ్ చేసేది మైండ్లో ఉంది. 11 వరకు చదివినావు, 12వ తరగతిలో నాని అంటాడు, అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటాడు, నాయన నేను చదవలేకపోతా ఉన్నాను, డిస్టర్బ్ అయిపోతా ఉన్నానని. అది 11వ తరగతి వరకు బాగా చదివి 12వ తరగతిలో నువ్వు డిస్టర్బ్ అవ్వటానికి కారణం ఏంటంటే, ఎంతవరకు పాఠాలను బాగా అర్థం చేసుకున్న నీ జ్ఞానం, నీ తెలివి ఇప్పుడు అర్థం చేసుకోలేకపోవటానికి ఆ మైండ్ని ఎవరు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఒక విధంగా ఎవరంటే ఫ్రెండ్ అయి ఉంటాడు, ఒక విధంగా ఎవరంటే పరిస్థితులు ఉంటాయి, ఇంకొకటి మహాబలమైనది ఏదంటే సెల్ ఫోన్. ఇవి మనల్ని పాడు చేస్తూ ఉంటాయి. అందుకే చదువు మనకు అర్థం దయచేసి గమనించాలి. ఇంకా కొంతమంది అంటారు, ఏమని చెప్తారంటే, చాలా విషయాలలో మనము మంచిగానే ప్రార్థనలు చేస్తాము, అయితే మనం చేసిన ప్రార్థనను బట్టి మన నోటి నుండి ఆశీర్వచనాలు రావాలి, చెప్పాలి. నా భర్త మారాడు, నా భార్య మారాది, నా భర్త మారాడు, నా భార్య మారాది అని చెప్పాలి. అంతేగాని ప్రార్థన చేసి బయటకు వచ్చి వాడు మారడు అంటే నువ్వే చెప్తా ఉన్నావు మారడు అని. కాబట్టి ఆశీర్వచనాలే నీ నోటిలో రావాలి. ఎందుకు రావాలి? సర్వశక్తిమంతుడైన దేవుని విద్య నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. సర్వశక్తిమంతుడైన దేవుని విద్యలో మనకు ఒక పాఠం ఏమిటంటే, ఆశీర్వదించండి అనేది మనకు పాఠం. రెండవ పాఠం ఏమంటే, ప్రేమించండి, శత్రువును కూడా ప్రేమించండి. భార్య భర్తలు ఒక్కొక్కసారి శత్రువుల్లాగా ఉంటారు. వాడు కర్ర ఎత్తుకుంటాడు, ఈమె గరిటెత్తుకుంటుంది, ఇద్దరు టాంగ్ టాంగ్ అని ఫైటింగ్లు చేస్తారు. దయచేసి గమనించాల్సింది, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటే దయచేసి మారాలి. ఆయన 2 దెబ్బలు కొట్టినా సహించుకోవాలి. ఆమె గరిటితో 2 దెబ్బలు జాషువా గట్టిగా కళ్ళు మూసుకొని తలదించుకుంటాను, నాయన ఎటువంటివి చెప్పద్దు వాళ్ళకి. ఆ అమ్మ 2 గరిటతో 2 దెబ్బలు కొట్టినా సహించుకోవాలి. కొట్టింది మీ భార్యనే కదా, అవునా కాదా? భార్యనే కదా కొట్టింది, ఇబ్బంది ఏముంది? దయచేసి భర్తే కదా కొట్టింది, ఇబ్బంది ఏముంది అనుకోవాలా. అంతేగాని భర్త ఏదన్నా అంటే, రే నేను ఎవరు తెలుసునా, మా నాయన ఎవరు తెలుసునానని ఈ అమ్మ వాళ్ళ నాయన దగ్గరికి పోతారు. వాడంటాడు, మీ నాయన సంగతి దేవుడు ఎరుగు, మా నాయన సంగతి తెలుసా అంటే అనవసరంగా వాళ్ళని పట్టుకొచ్చుకుంటారు. కాబట్టి మీ నోటిలో ఆశీర్వచనాలే ఉండాలి. నోరు తెరవండి తమ్ముడా, నోరు తెరువు, నాలుకని బాగా అనండి. ఇంక మీదట ప్రభువా నేను శాపవచనాలు మీరు చాపవచనాలు అంటూ ఉండారు. శాపలుగా చెప్పండి, శాపవచనాలు మాట్లాడను. పరిస్థితులు ఎట్లా ఉన్నా నా ఎదురింటి వారి ద్వారానైనా పొరుగింటి వారి ద్వారానైనా ఎన్ని ఇబ్బందులు నాకు వచ్చినా వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుడు చూస్తాడు. దేవుడు చూసి నా విద్య వీనికి బాగా అబ్బింది అని నిన్ను పాస్ చేస్తాడు. నా విద్య వీరికి బాగా అబ్బిందని నిన్నేం చేస్తాడు? పాస్ చేస్తాడు. అంటే
మన బిల్లి గారు చెప్పినారు కదా, సమస్య ఏదున్నా ప్రభువుని మనం చూస్తే ఆయన మన సమస్యని పరిష్కరిస్తాడని. కాబట్టి ప్రభువు మన సమస్య పరిష్కరించాలంటే విద్య మనకు బాగా అవ్వాలి. రెండవ, దేవుని పిల్లలుగా మనము అందరినీ ప్రేమించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని విద్యలో రెండవ పాఠం ఏమిటంటే అందరినీ మనము ప్రేమించాలి. శత్రువుని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. మీ ప్రేమ ఆడబిడ్డల ప్రేమ ఎక్కడ తెలుస్తుందంటే, ఎవరైనా భోజనానికి పిలిస్తే అక్కడ అందరూ కూర్చుంటారు. నీ చేతికి మాంసం వండమని ఇస్తే నీకు తెలిసిన వాళ్ళ దగ్గర గరిట లోపలికి పోతుంది, తెలియని వాళ్ళ దగ్గర గరిట పైనే తిరుగుతుంది. వాళ్ళు పక్క వాళ్ళు అంటారు, ఈయనకి ఇన్ని మొక్కలు వేసింది నాకు ఎందుకు వేయలేదని. దాని అర్థము ఆ పక్కోడి మీద తనకు ప్రేమ ఉంది కాబట్టి. ఇంకా సులభంగా చెప్పాలంటే చూడండి, ఆ భార్య భర్తలు ఉన్నారు. ఆ భార్య తరఫున అమ్మ నాయన వస్తే మొగుడితో చెప్తుంది, రే చికెన్ వద్దు, మంచి యాట మాంసం తీసుకురా, మా అమ్మ నాయన చికెన్ తినరంటారు. చికెన్ కాదు, చికెన్ తోలు కూడా తింటాడు వాడు. అంటే కూతురు అంత బడాయి మాటలు మాట్లాడుతుంది. మా నాయన తిండది. వాడు అంటాడు, దీన్ని చేసుకొని నాకు తిప్పలని. సరేలేవే ఏట మాంసం తెస్తాడు. ఆ వారం వాళ్ళు పోయినారు తిని. మరుసటి వారం వీళ్ళమ్మ నాయన వచ్చినారు. వస్తే ఏం చేస్తుందో తెలుసా? ఆ రాత్రి నుండి నాకు జ్వరమని మంచం ఎక్కుతుంది అంటాడు. లే, మా అమ్మ నాయన వచ్చినారే, రాని నాకు జ్వరం వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? చూడు బగబగా కాలిపోతా ఉందని. వాడు ముట్టుకుంటే హిమాలయ పర్వతం ఉన్నట్టుంటుంది, చల్లగా బగబగా కాలిపోతా ఉండాలి. నేను అంటాను, అయ్యో వాళ్ళకి అన్నం చేసి పెట్టాలంటే హోటల్ నుండి తెప్పించి పెట్టుకో. నా వల్ల కాదు స్వామి, అయ్యో అమ్మమ్మమ్మ అంటుంది. వాడు అనుకుంటాడు, ఏం చేస్తాడు? తల కొట్టుకొని పోయి ఏ హోటల్లోనో తీసుకొచ్చి పెడతాడు. దయచేసి గమనించాల్సింది, ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ప్రేమ పరీక్షలో కూడా పాస్ అవ్వాలా. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క విద్యని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సర్వశక్తిమంతుడైన దేవుని విద్యను అభ్యసించేటప్పుడు మనకు ఒక్కొక్క పాఠం ప్రభు నేర్పిస్తా ఉన్నాడు. ప్రేమ గురించి ఎన్ని సంవత్సరాల నుండి మనం వింటా ఉన్నాము కదా. ఇంకొకటి, క్షమించమని కూడా ప్రభు చెప్పాడు. ఒక సహోదరుని నేను ఎన్ని పర్యాలు క్షమించాలి అని ప్రభువుని అడిగితే 77 మారులు అని ప్రభు చెప్పాడు. ఓ ఎమ్మో, వాడు అడిగినప్పుడంతా ఓకే క్షమించినాను, ఓకే క్షమించినాను, ఓకే క్షమించినాను. దయచేసి ఎవడైనా నీ దగ్గర డబ్బు తీసుకొని ఎగ్గొట్టినాడు అనుకో, వాడు అంటాడు, నేను కట్టలేను బాబు నని. కొట్టలేవా అని ఇని ఆ స్తంభాన్ని గట్టేయరా, ఎట్లా గట్లాడో చూద్దాము అని 4 పీకి మన పెళ్ళాన్ని పిలిపేసరా. అంటే నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని విద్యలో ఫెయిల్ అయిపోయినావు. సర్వశక్తిమంతుడైన దేవుని విద్యలో ఫెయిల్ అయిపోయినావు. దేవుని బిడ్డలు మీరేం చేయాలంటే, సరేరా నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వరా అంటే వానికి ఒక భయం వస్తుంది. అయ్యగారు ఎంత మంచి మాట మాట్లాడినాడని 2 చేతులు దండ పెట్టి వెళ్ళిపోయి మన దగ్గర 10 రూపాయలు ఉంటే 10, 100 ఉంటే 100, 1000 ఉంటే 1000 నీకు మళ్ళా చెల్లు ఇస్తూ ఉంటాడు. మా వంశీ ఎవరికో ఇచ్చి పోగొట్టుకున్నట్టున్నాడు, నవ్వుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసేదిరా బాబు, అని క్షమించాలనా శిక్షించాలనా? క్షమించాల్సిందే. దయచేసి గమనించాల్సింది, దేవుని బిడ్డలు ఎందుకు ఇవన్నీ ప్రభు మనకు నేర్పించాడంటే,
వీటిలో మనం పాస్ అవుతే గనక ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతాము? ఒక స్టూడెంట్ పాస్ అయితే కింది తరగతి నుండి పై తరగతికి వెళ్ళినట్లు ఇక్కడ ఈ ఆధ్యాత్మికమైన పాఠశాలలో మనం పాస్ అయితే ఇక్కడి నుండి పరలోకానికి మనము వెళ్ళిపోతాం. ఇక్కడ యేసు ప్రభుల వారిని ఎవరూ చూడలేదు, నేను కూడా చూడలేదు. పరిశుద్ధాత్మని ఎవరూ చూడలేరు, నేను కూడా చూడలేరు. వీళ్ళిద్దరూ కూడా అగోచరం, కనిపించకుండా మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు. అది నాకున్న విశ్వాసం. మరి మీ విశ్వాసము? మీకు విశ్వాసం ఉందా? ఎవరు మాట్లాడరు ఏంది? యేసు ప్రభు ఇక్కడున్నాడని నమ్మరా? పరిశుద్ధాత్ముడు ఇక్కడున్నాడని నమ్మరా? కదా. మరి చెప్పండి, ఉన్నాడా? ఉన్నారా? ఇక్కడ నుండి ఇంటికి పోతాం. మన ఇంట్లో ఉన్నాడా? మన ఇంట్లో ఉన్నారా? ఉంటాడు. ప్రభు చాలా మర్యాదస్తుడు. మీ అంబడి వస్తాడు, పాపం ఎండనబడి వస్తాడు, మీ ఇంట్లోకి వస్తాడు. ఈ ఇంట్లోకి వస్తేనే చల్లని నీళ్ళు తాగి జ్యూసులు తాగి అడు కూర్చొని అబ్బా రే ఆ టీవీ అట్లా ఆ టీవీ అట్లా ఆన్ చేయి అంటే ప్రభు పరుగు వెళ్ళిపోతాడు. పరిగెత్తా ఉంటే సైతాన్ని అడుగుతాడు, ప్రభు ఎందుకు పరిగెత్తా ఉండవని. నీకు ఇవన్నీ అవసరం లేదులేరా అని వాడంటాడు. నాకు తెలుసు ప్రభు, రాజశేఖర్ వెంబడిపోతీవి కదా నువ్వు. అవును, ఏం వెనక్కి వచ్చినావంటే వాడే చెప్తాడు, మా వాడు టీవీ ఆన్ చేసినాడు కదా ఆన్ చేసినాడు కదా అని అంటాడు. అవురా, ఏం చేసేది, నా బిడ్డ బలహీనుడు, రేపు మాప మానుకుంటాడు అంటే, లేదు లేదు మీ వాడి సంగతి నీకు తెలదు అని వాడు మధ్యలో యేసు ప్రభు వాడు డిస్కషన్ పెట్టుకుంటాడు. దయచేసి గమనించాలి. ఇంకొకటి, మీ వాడు టీవీ చూడు, సెల్ ఫోన్ చూడు, మధ్యరాత్రి వరకు కొట్టుకుంటా ఉంటాడు. వాడు బలహీనుడురా, వాని గురించి ఏం కంప్లైంట్ చేయొద్దు నాకంటే. లేదు లేదు, ఆల్రెడీ వాడు నా గ్యాంగ్లోకి వచ్చేసినాడు. ఆల్రెడీ వాడు నా గ్యాంగ్లోకి వచ్చేసినాడు. ఏదైనా కానీరా, నేను వాడిని క్షమిస్తాను. క్షమించు. ఎన్ని క్షమిస్తావో క్షమించు, నేను ఇంకా వానికి కొత్త పాఠాలు నేర్పిస్తానంటాడు. మీకు అర్థమైందా? అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పచ్చు కదా. ఆ కింద ఉండే వాళ్ళు కూడా చెప్పచ్చు కదా. జాషువా డాక్టర్ గారు అనుకుంటా ఉన్నాడు. దయచేసి గమనించాలి, ఆధ్యాత్మికమైన పాఠశాలకి సైతాను పాఠశాలకి ఏమో మధ్యలో పడి సస్తా ఉండమే మనమని. కాబట్టి సాతానుడు కూడా ఒక పాఠశాల పెట్టుకున్నాడు. వాని పాఠశాలలో దొంగతనం చేయమంటాడు, వ్యభిచారం చేయమంటాడు, మోసాలు చేయమంటాడు, అన్యాయాలు ఎట్లా చేయాలి అన్నీ వాడు నేర్పిస్తాడు. యేసు ప్రభు పాఠశాలలోకి వస్తే అవన్నీ కూడా క్యాన్సల్. అవన్నీ క్యాన్సిల్ కావాలంటే నువ్వు దేవుని ఎదుట నిజమైన పశ్చాత్తాపాన్ని పొందాలి. ఎటువంటి పశ్చాత్తాపము? నిజమైన పశ్చాత్తాపం. చూడు, ఒక అమ్మ 5 మంది భర్తల్ని కలిగి ప్రభు దగ్గర మాట్లాడింది కదా. ఆ ప్రభు ఏమన్నాడు? సరేమ్మా, ఇంక మీదట పాపం చేయొద్దు, నీ పాపాలు క్షమించినానని చెప్పేసినాడు. ఆమె హ్యాపీగా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు అమ్మ తప్పు చేయలేదు. అవునంటారా కాదంటారా? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత జక్కయ్య కూడా చాలా మోసగాడు, మీకు బాగా తెలుసు. జక్కయ్య సంతానం కొంతమంది ఉన్నారు ఇక్కడ, అక్రమంగా డబ్బు కొట్టేసేవాళ్ళు. దయచేసి విన్నారు, తమాషా చెప్తాను. ఒకడు ఒక పండ్ల షాపు దగ్గరికి పోయినాడు.
ఆ పండ్ల షాపు దగ్గర 5-6 మంది వ్యాపారం చేస్తా ఉన్నారు. వీడు 100 రూపాయలు ఇచ్చి, అన్న 100కి ఎన్ని పండ్లు వస్తాయి అని అన్నాడు. 4 వస్తాయ్యా అని. 5 ఇవ్వవా అన్నాడు. ఈ లోపల ఇంకొకడు అడిగినాడు. ఆయన లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. సరే, వీడు 4 తీసుకుంటే 100 ఇస్తే ఆయన ఉండవయ్యా చిల్లరిస్తానని మళ్ళా 400 ఇచ్చినాడు. ఆ కొట్టోడేమో 500 ఇచ్చినట్టు అనిపించింది వానికి. 400 ఇచ్చినాడు. ఈ 400 జేబులో పెట్టుకొని, ప్రభు నువ్వు ఎంత గొప్ప వాడివయ్యా, నాకు ఈరోజు 400 నాకు మీరు ఇప్పించినారంటే అది సైతాన్ పాఠశాల లేక దేవుని పాఠశాల? సైతాన్ పాఠశాల. దేవుని పాఠశాలలో ఉండే బిడ్డ అక్రమమైన సొమ్ము 1/2 పైసా కూడా ముట్టడు, ఇచ్చేస్తాడు. సరే అన్నా, నేను ఇచ్చిన 100 అంటే వాడు దండి పెడతాడు. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా భూమి మీద అని అంటాడు. దయచేసి గమనించాల్సింది, చాలా మంచి బిడ్డలు మీరందరూ కూడా యేసు ప్రభు దృష్టిలో ఎట్లాంటి వారంటే, ఆయన ఒడిలో పడుకోబెట్టుకొని వాక్యం అనే పాలు మీకు తాపుతూ ఉన్నాడు. ఎక్కడ పడుకోబెట్టుకొని? ఒళ్ళో పడుకోబెట్టుకొని వాక్యం అనే పాలు తాపుతూ ఉన్నాడు. మీరు అడగచ్చు, 50 ఏండ్లు నాకు, 60 ఏండ్లు నాకు, 30 ఏండ్లు నాకని. ఈ వయస్సు శరీరానికే, అయితే లోపటున్న ఆత్మకు వయస్సు లేదు. ఆ ఆత్మ ఎప్పుడు పసితనమే. ఆత్మ ఎప్పుడు, ఆ ఆత్మకు దేవుడు వాక్యమనే ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి రోజు మనము ప్రభు సన్నిధానంలోకి వచ్చినప్పుడు అంతా కూడా నేను యేసు ప్రభుల వారి పాఠశాలలో ఉన్నాను. ఆయన నాకు ఇక్కడ విద్య నేర్పిస్తూ ఉన్నాడు. నేను ఆయన ఒడిలో పడుకొని ఆ వాక్యాన్ని జాగ్రత్తగా తాగాలి, వాక్యమనే పాలు త్రాగాలి, నేను ప్రభులో బలపడాలి అనే మంచి ఆలోచనతో ప్రభు సన్నిధానంలోకి రావాలి. ఇక్కడ మనకు బోధించే ప్రతి సత్యాన్ని పాలులాగా నువ్వు సేవిస్తే, అంటారు కదా, పాలు సంపూర్ణ ఆహారము అనని. ఆ రీతిగా వాక్యాన్ని పాలులాగా సేవిస్తే నీ ఆత్మ పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఎదుగుతూ ఉంటుంది. పరిపూర్ణమైన ఆరోగ్యం అంటే నీ ఆత్మ దేవుని ఎదుట నిలబడినప్పుడు నిర్దోషంగా, నిష్కలంకంగా, పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా నీవు ఆలోచించాల్సింది, ప్రభువా నాకు వాక్యం అనే పాలను పట్టించండి, నేను నీ బిడ్డని, మీ ఒడిలో నాకు చోటివ్వండి, దయచేసి నాకు ఈ పాలును పట్టించమంటే జాగ్రత్తగా వాక్యాన్ని విని గ్రహిస్తే నీ ఆత్మ ఆరోగ్యవంతంగా తయారవుతుంది. యేసు ప్రభు దినాన ధైర్యంగా నీ ఆత్మ ప్రభు ఎదుట నిలబడుతుంది. ప్రభు అంటాడు, నా కుమారుడా నా దగ్గరికి రా, నా కుమార్తె రా దగ్గరికి అని మనల్ని తీసుకొని ఆయన హృదయానికి హత్తుకొని మనల్ని ముద్దాడి ఆయన అంటాడు, ఇదిగో మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, ఈ కుడి వైపుకి వెళ్ళండి అని ప్రభు చెప్తాడు.